నీ జీవితం దేవునికి ఇవ్వాలి. అప్పుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. నువ్వు ఏమి ఇవ్వకుండా ఓన్లీ కమింగ్ కమింగ్ యేసయ్యా, గివ్ మీ యేసయ్యా, నా దగ్గరికి రండి యేసయ్యా, నా దగ్గరికి రండి, నాకివ్వండి యేసయ్యా. దేవుణ్ణి అడగడానికి దమ్ము కావాలా? దేవుణ్ణి అడగడానికి అర్హత కావాలి. దేవుణ్ణి అడగడానికి క్వాలిఫికేషన్స్ కావాలి. దేవుణ్ణి అడగడానికి డిగ్రీ కాదు, పీజీ కాదు, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఆయన పరిచర్యలో ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి. కొట్టు గట్టిగా చెబడ. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిచర్యలో ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి. మందిరం సాయంత్రం 6 గంటలకు ఉందంటే 8 గంటలకు నువ్వు వస్తున్నావు అంటే దేవునికి నువ్వు ఎంత విలువిస్తున్నావో అర్థమవుతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి ఇచ్చే స్థితిలో ఉన్నావా? నువ్వు ఇచ్చే డబ్బులు దేవునికి అవసరం లేదు. నీ సమయాన్ని ఇస్తున్నావా? దేవుని పరిచర్యలో వాడబడుతున్నావా? నీ సేవకునికి నువ్వు కుడభుజంగా ఉంటున్నావా? ఆలోచించు. హల్లెలూయా. ఈరోజు కనుక నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మనుషుల వైపు చూస్తే నువ్వు ఆగిపోతావు. నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడు. నువ్వు దేవుని వైపు కనుక చూడగలిగితే ఆ మహిమ వేరే ఉంటుంది. దేవుని వైపు చూడగలిగితే ఆ అభిషేకం వేరే ఉంటుంది. ఎన్ని రోజులైంది దేవుడి వైపు చూస్తే? ఎన్ని రోజులైంది దేవుని పాదాలు పట్టుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత వేదనతో వచ్చావో, ఎంత బాధతో వచ్చావో నిన్ను దేవుడు దర్శిస్తున్నాడమ్మా. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడే రోజు ఉంది. నీ కన్నీరు నాట్యముగా మార్చబడే రోజు ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. లే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. లే, నీ కన్నీరు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు? నీ వేదన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు? మాట్లాడేసేదో నేను నీతో ఉంటాను బ్రో, నీకు లోబడతాను, నీ పరిచర్యకు నేను ఎక్కువగా లోబడతాను ప్రభు అని గనక నువ్వు ఈరోజు తీర్మానం తీసుకోగలిగితే నువ్వు చేసే పరిచర్య ద్వారా నీ పిల్లలు నూరంతలుగా దీవించబడతారు. నువ్వు చేసే పరిచర్య ద్వారా నీ తరతరములు దీవించబడతారు. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం
24వ వచనం చదివి సహాయం చేయండి. నెంబర్ 1 ఏంటి? చల్లకుంటే పంట లేదు. నెంబర్ 2, ఇవ్వకుంటే పొందడం లేదు. నెంబర్ 3, చావకుంటే అభివృద్ధి లేదు. చదువుడాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? భూసారవంతంగా, భూ సంబంధంగా ఎంతగా చచ్చిపోతుందో అంత అభివృద్ధి పొందుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇటు చూడండి, మన జీవితంలో పాపము చచ్చిపోవాలా? మన జీవితంలో లోకం చచ్చిపోవాలా? మన జీవితంలో ఉన్నటువంటి అలవాట్లు చచ్చిపోవాలా? మన జీవితంలో దేవుడే బ్రతకాలా? ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో లోకం ఉండడానికి వీల్లేదు. మన జీవితంలో పాపం ఉండడానికి వీల్లేదు. మన జీవితంలో లోకానుసారమైనటువంటి మాటలు చాలా. అప్పుడే యేసయ్య మనలో బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకానుసారముగా గనక నువ్వు చచ్చిపోతే జీవ సంబంధమైనటువంటి జీవం నీలో బ్రతుకుతుంది. ఆమేనండి. దేవుడు నీలో బ్రతకాలి అంటే నీలో కొన్ని చావాల్సినవి ఉన్నాయి. అవి చంపాలా? అవి గోధుమ గింజ చనిపోతేనే కానీ అభివృద్ధి లేదో. అది విరవబడితే, నలగబడితేనే కానీ గింజ మొలకెత్తదో. మొలకెత్తి చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది, చక్కని ఫలాలు గుత్తులుగా సస్యశ్యామలంగా పంట పండుతుంది. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. చావాలా మనం? కొన్నిసార్లు ఫస్ట్ తేజ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమేనన్న. జరిగే మోసాలను బట్టి ఉడికిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఫస్ట్ తేజ రావద్దు. ఫస్ట్ తేజ చావాలా? ఆమేనండి, ఆమేనండి. మన జీవితంలో మొదటి జీవితం మరలా రిపీట్ అవ్వడానికి వీలు లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంతమంది వేసి కొట్టినా, పొడిచినా, రక్తానికి బదులు ప్రేమే రావాలా? ఆమేనండి, ఆమేనండి. కృప కలుగును గాక. ఈరోజు నీవు కూడా నలిగిపోతున్నావేమో. నువ్వు కూడా నిందలతో, అవమానాలతో, కష్టాలతో, కన్నీళ్లతో, అప్పులతో చనిపోతున్నావేమో, విరిగిపోతున్నావేమో. కానీ నా దేవుడు ఆత్మీకంగా నిన్ను బ్రతికించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆత్మీకంగా బ్రతికించబోతున్నాడు. ఈరోజు దేవుడి మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు ఒక బలమైన అభిషేకముతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల
అచ్చ జటమాంసి అత్తరు ఆ, ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఆ, యేసు పాదములకు పూసి ఆ, తన తల వెంట్రుకలతో ఆ, ఆయన పాదములు తుడిచెను. ఆ, ఇల్లు ఆ, ఆ అత్తరు వాసనతో నిండెను. ఆ, ఆ, ఆయన శిష్యుల్లో ఒకడు ఆ. అనగా ఆయనను అప్పగింపనై ఉన్న అక్కడ ఏం పగిలింది? అత్తరు బుడ్డి పగిలింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. పగలాల. మనం పగలితేనే మనలో నుంచి పరిమళ వాసన బయటికి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. యబ్బేకు రేవు దగ్గర యాకోబును ప్రభువు పగలగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఇజ్రాయేలు అను పరిమళ తెమ్మరాలను అతని నుంచి విడిచినాయి. ఈరోజు గొప్ప సువర్ణముగా దేవుడు ఆ బిడ్డను లేవనెత్తాడు. దావీదు పగిలిపోయాడు. అప్పుడే మహారాజుగా పరిమళ వాసన వచ్చాడు. యోసేపు బాయిలో పగిలిపోయినాడు. అన్నదమ్ముల చేతిలో పగిలిపోయినాడు. బానిసగా పగిలిపోయినాడు. బాయిలో పగిలిపోయినాడు. జైలులో పగిలిపోయినాడు. ప్రపంచానికే, ఆ దేశానికే ప్రధానమంత్రి వాసన వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టుగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిందలతో వచ్చావా? అవమానాలతో వచ్చావా? కష్టాలతో వచ్చావా? అమ్మ తేజ, అమ్మ తేజ నువ్వు తిట్టాలా? అప్పుడే 40 days ఫాస్టింగ్లోకి వెళ్తాడు. లేకపోతే 40 days ఉండదు, 21 ఉంటుంది. ఆమెనండి, 40 days ఉండదు, 21 ఉంటుంది. ఎప్పుడైతే పగులుతాడో అప్పుడు 40 days వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. నిందలతో, అవమానాలతో, కష్టాలతో, కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో, అప్పుతో, నిందతో పగిలిపోతున్నావేమో. నీకు శుభవార్త, అతి త్వరలో గొప్ప సువాసన రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అవమానాలు వస్తే అన్ని దీవెనలు, ఎన్ని టెస్టింగ్స్ వస్తే అన్ని టెస్టిమోనీస్, ఎన్ని అవమానాలు వస్తే అన్ని కష్టాలు, కన్నీళ్ళు వస్తే అంత దీవెనలు రాబోతున్నాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో ఈ ప్రాంతానికి వచ్చావేమో చెల్లి, నా తమ్ముడా. ఎవరికి చెప్పుకోలేని బాధతో వచ్చారేమో, ఎవరికి చెప్పుకోలేని దిగులుతో వచ్చారేమో. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ అవమానాలను ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. ఎంతకాలం ప్రభు ఈ నిందలు, ఎంతకాలం ప్రభు ఈ కష్టాలు, ఎంతకాలం ప్రభువా అని కొమ్మిలిపోయి ఈ మందిరంలోకి వచ్చి కూర్చున్నారేమో, ఈ మందిరంలోకి వచ్చి కూర్చున్నారేమో. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారేమో. ఈరోజు మీకు శుభవార్త. అతి త్వరలో మీ జీవితాలను సువాసనగా నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పగలకుంటే వాసన లేదు, మన గుండె పగిలిపోవాలా. ఆమేనండి. మన పక్కనున్న వాళ్ళే కొన్నిసార్లు మనల్ని పొడవాలా. మనతో మంచిగా ఉంటూనే
మనతో మంచిగుంటూనే మనల్ని పొడవాలా. ఆ పొడుస్తేనే మనలో నుంచి సువర్ణం బయటికి వస్తుంది. ఇట్లా నిలబడ్డగానే ఎన్ని పోట్లు ఉన్నాయో ఎవరు పొడిచినా దేవుడు పొడిచే దేవుడు కాదు. కొట్టగట్టిగా చెప్పులు హల్లెలూయా. మన దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసా? నువ్వు పొడిచినా నిలబడు. ఎవరైతే పొడిచారో వాళ్ళ ముందే ఇగో ఇలా నిలిచబెడతాడు దేవుడు. కొట్టు 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 హల్లెలూయా హల్లెలూయా. నిలబెడతాడు నిలబెడతాడు నిలబెడతాడు. ఒక రోజు ఉంది, ఒక రోజు ఉంది. ఆ రోజు ఎవరు ఆపినా ఆగరు. పిల్లల కోసం ఏడుస్తున్నావేమో చెల్లి, నీ భవిష్యత్తు కోసం ఏడుస్తున్నావేమో తమ్ముడు. నీకు ఒక రోజు ఉంది, నీ పిల్లలకు ఒక రోజు ఉంది. దేవుని ప్రతినిధిగా చెబుతున్నా, మనల్ని ఎప్పుడు దేవుడు ఇట్లనే ఉంచాడు. ఎప్పటికీ నలుగురికి అన్నం పెట్టేదాన్ని మేము ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో. అప్పులో ఇంటికి వచ్చి పరువు తీస్తుంటే నీ గుండె పగిలిపోతుందేమో. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో తల్లి, గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావేమో. నీకు శుభవార్త ఏంటిదంటే, ఆ నింద తర్వాత దీవెన రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఇంటి ముందుకు వచ్చి పరువు తీస్తేనే దేవుడిచ్చే ఆశీర్వాదానికి ఒక విలువ ఉంటుంది. ఆ ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ఆ దీవెనలు రాబోతున్నాయి.